హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ అయితే మంగళవారం కాబట్టి మార్నింగ్ 10 అయింది. టిఫిన్ వేస్తున్నాను. ఇదిగోండి ఇది అటుకుల దోశ పిండి ఫ్రెండ్స్. నైట్ నానబెట్టేసి మార్నింగ్ మిక్సీ పట్టుకొని వేసేస్తున్నాను. ఇదిగోండి పెనం పెట్టేసుకున్నాను. అయితే ఇందులోకి కొబ్బరి చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి కొబ్బరి పుట్నాలు ముక్కలు కూడా ఇట్లా తీసేసుకొని పచ్చిమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పచ్చడి మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి కొబ్బరి కూడా కొంచెం లేతగానే ఉంది కాబట్టి తొందరగా నలిగింది. లేకపోతే ఇదివరకటి వీడియోలో అయితే అసలు కొబ్బరి ముక్కలుగానే ఉండేది, నలిగేది కాదు. ఇదిగోండి మిక్సీ పట్టేసుకున్నాను కదా, పోపు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్ దోశ వేసేసుకున్నాను. మనకి చలికాలం కాబట్టి మనకి పిండ్లు కూడా తొందరగా పొంగవు కదా ఫ్రెండ్స్. ఈ దోశ పిండి అట్లా ఏం లేదు, మనం కనుక బాగా మెత్తగా రుబ్బామంటే ఈ దోశ పిండి పొంగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోశలు, ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను పెనం కడిగించాను కాబట్టి ఎట్లయినా ఫస్ట్ దోశ మంచిగా రాదు ఫ్రెండ్స్, తర్వాత నుంచి బాగా వస్తాయి దోశలు. ఇదిగోండి ఫ్రెండ్స్, రెండో దోశ కూడా వేసేసుకున్నాను. దోశ విత్ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ దోశలు అయిపోయినాయి కదా, రాగి జావ పెడుతున్నాను. ఇదిగోండి పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ పిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ పోసి కలిపేసుకుంటున్నాను. కొంచెం మనకి రాగి పిండి కొంచెం వేయించేసుకొని అందులోనే కొంచెం పాలు పంచదార వేసుకొని ముద్దలాగా కూడా చేసుకొని తింటే జావ తాగని వాళ్ళ కోసం అట్లా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అది కాకపోతే మనము కొంచెం ఓపిక ఉండాలి. మనకి రాగులు తీసుకొచ్చి కడిగి మంచిగా గుడ్డ మీద ఆరబోసేసి కొంచెం వేయించి పట్టుకొని తింటేనే ఆ టేస్ట్ బాగుంటుంది. మనకి చిన్నపిల్లలకి కూడా పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్ హెల్త్కి. చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు కల్పించేవాళ్ళు, మేము తినేవాళ్ళం, చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఆ టేస్ట్ అసలు రావట్లేదు ఫ్రెండ్స్. ఎంతైనా ఆ రోజులే పాతకాలంవి. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందులో కలిపేసుకున్నాను. ఇది ఒక పొంగు రాగానే మనము దింపేసుకుందాము. అప్పుడు అలా మంచి తిండి తినబట్టే, మందులు లేని ఫుడ్ వండించారు కాబట్టి తినబట్టే ఇప్పుడు చాలా బాగున్నారు ఫ్రెండ్స్. ఓల్డ్ వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ హెల్తీగా ఉన్నారు. మనం ఎందుకు పనికొస్తాం ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంది అసలు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇవి రేగిపళ్ళు. ఇంకా మనకి సంక్రాంతికి భోగిపళ్ళు అవి ఇవి పోస్తుంటారు. ఇంకా సీజన్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. రేగిపళ్ళు, తేగలు, గేంగులు అంటారు కదా ఇక్కడ. అవి నేను మొన్న ఆదివారం శాంతివనం వెళ్ళాం కదా ఫ్రెండ్స్, కన్హా శాంతివనం. అక్కడ చెట్టు ఉంటే మాకు తెలిసిన వాళ్ళు కోసుకొచ్చి ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇవి రేగ్గాయలు. తీయగా పుల్లగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్ మీకు ఈ రేగ్గాయలు చూపించాను కదా, దీంతో చేసిన స్వీట్ ఇది ఇదిగోండి చేస్తారు కదా. ఇందులోనే కొంచెం మనం తింటే తీయగా పుల్లగా కారంగా అట్లా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు అక్కడ సేల్ చేస్తారు ఫ్రెండ్స్. అందుకని ఒక చిన్న ప్యాకెట్ శాంపిల్ కోసం నాకు ఇచ్చారు చూడమని. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇవాళైతే వంకాయ ఉల్లిపాయ వేసి కూర చేద్దామని తీసాను, పాడైపోతాయని చెప్పి. ఇదిగోండి ఇక చట్నీస్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్, ఒక కర్రీ ఒకటి చేస్తున్నా. ఇవ్వండి ఫ్రెండ్స్ వంకాయలు ఉప్పేసి తరిగేసి పెట్టేసుకున్నాను. ఇది సరిపోదు కదా అని చెప్పి ఈ 2 వంకాయలు ఉంటే ఇవి కూడా ఇందులో కలిపి కూర చేసేస్తున్నాను. ఇవైతే ఈవినింగ్కి అని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. బాదం పప్పు ఇవి. ఇవ్వండి ఫ్రెండ్స్ ఇందులోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టేసుకున్నా. ఇప్పుడు పోపు వేసేసుకుందాం కూర. ఇవ్వండి ఫ్రెండ్స్ బాండ్లీ పెట్టేసుకున్నాను. సిమ్లో పెట్టేసుకొని ఇదిగోండి మినపప్పు, ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాగా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగాక వంకాయ ముక్కలు వేసేసుకున్నాము.
ఇది కొంచెం గోల్డిష్ కలర్ రాగానే మనం వంకాయ ముక్కలు వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి వంకాయ ముక్కలు వేసేసుకున్నాను. ఇందులో పసుపు ఉప్పు కారం వేసుకొని మూత వేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి ఉప్పు వేసుకున్నాను, పసుపు కూడా వేసేసుకున్నాను. కొంచెం లైట్గా కారం వేసుకుంటేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చాలామంది కారం కూడా వేసుకోకుండా పచ్చిమిరపకాయలు వేసాం కదా అని స్కిప్ చేసేస్తారు. అలా కాదు ఫ్రెండ్స్, కొంచెం కారం కూడా వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకు ఒక 5-10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. కింద పూలు ఆయన వచ్చారు ఫ్రెండ్స్, వచ్చి నేను పూలు తీసుకొని వస్తాను, మళ్ళీ వస్తాను, ఓకేనా. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసాను పూలు తీసుకొని. కూర దగ్గర పడింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఆగితే ఇంకా దగ్గర పడంగానే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి పూలు తీసుకొని వచ్చేసాను, 30 రూపాయలు. ఇదిగోండి చామంతి పూలు ఒకటే ఉన్నాయి, బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి పెద్ద పూలు వచ్చినాయి. మా చెట్టుకి మందారాలు రావట్లేదు ఫ్రెండ్స్, చీడబట్టేసింది. పసుపు వాటర్ కొట్టాలి వాటికి. మొగ్గలు ఉన్నాయి, రేపు ఎల్లుండో వస్తాయి. ఇవైతే మాకు ఒక 2 డేస్ వస్తాయి ఫ్రెండ్స్, సరిపోతాయి ఇవి. అయితే వచ్చేసి హాట్ వాటర్ ఫ్రెండ్స్, వచ్చేసి దుప్పట్లు మరి మురికిగా ఉన్నాయని చెప్పేసి వేడి నీళ్ళలో పెడదామని కొంచెం సర్ఫ్ వేసి పెట్టేసి నైట్ మిషన్లో వేసేస్తాను. ఈ మిషన్ అసలు మురికి పోవట్లేదు ఫ్రెండ్స్, బట్టలు వేస్తే అందులో. ఇవ్వండి ఫ్రెండ్స్ వచ్చేసి బట్టలు నానబెట్టేసి వచ్చేసాను వేడి నీళ్ళలో, దుప్పట్లు అవి నైట్ మిషన్లో వేసేసుకుంటాను. అయితే వచ్చేసి ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. రైస్ కూడా అయిపోవచ్చుని, నెక్స్ట్ మంత్ బ్యాగ్ వేయించుకోవాలి. అయితే ఈ రైస్ తిందామా, బ్రౌన్ రైస్ తిందామా, ఏ తిందామా అని ఆలోచిస్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో.